తెలంగాణ సర్కారుపై ఐఏఎస్ అధికారుల తీరులో ఇకనైనా మార్పు వస్తుందా? ట్రాన్స్ఫర్స్తో ప్రభుత్వం ఆఫీసర్లకు చిన్న జలక్కిచ్చిందా? ఒక పోస్ట్ రీట్వీట్ చేసి వివాదాలకు తెరలేపిన అధికారినిపై వేటు వేసి అధికారులు మారకపోతే ఇక వేటు తప్పదనే సంకేతాలు ఇచ్చిందా? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇంతకీ సర్కార్ మధ్యలో ఉన్నదేంటి? అప్లై చేసిన ఫార్ములా ఏంటి? హావెల్ అధికారులు సర్కారు మాట సరిగా వినడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున చర్చలో ఉన్న విషయం తెలిసిందే. సొంత పార్టీ నేతలు సైతం ట్రాన్స్ఫర్ చేస్తేనే సరే, లేదంటే అధికారుల తీరు మారదనే వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రభుత్వం ఒక్కసారిగా భారీగా ఐఏఎస్ అధికారులకు వివిధ బాధ్యతలు అప్పగిస్తూ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో ప్రభుత్వానికి దగ్గరగా పనిచేస్తున్న వారిని నిచ్చెనేసి పైకెక్కించింది. ప్రభుత్వం మాట సరిగా వినిపించుకోని వారిని, వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వారికి ప్రాధాన్యత లేని పోస్ట్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసింది. ప్రభుత్వం ఒక్కసారిగా ఇంతమంది అధికారులను బదిలీ చేయడం వెనక పెద్ద ఆలోచనే చేసిందట. ప్రభుత్వంపై అధికారుల తీరుతో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడానికే చేసిందని, ఇందులో ఒక్కరిద్దరు అధికారులకు ప్రభుత్వం ఇచ్చిన పోస్టింగులు చూస్తే ఎలా వేటు వేస్తుందో అర్థమైపోతుంది. స్మితా సబర్వాల్ పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. రాష్ట్రంలో ఈ అధికారిని దాదాపుగా అందరూ గుర్తుపడతారు. ఎంత మంచి ఆఫీసర్స్ అని పేరు తెచ్చుకుందో అంతే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా నిలిచారనే వార్తలున్నాయి. నిన్నటి వరకు యూత్ అండ్ టూరిజం కల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేవారు స్మితా సబర్వాల్. కానీ ఇప్పుడు ఆ బాధ్యతల నుండి సర్కార్ తప్పించి ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. కంచి గచ్చిబౌలి భూముల విషయంలో మేడం చేసిన ఒక రీట్వీట్ పోస్టు, ఆ పోస్ట్ తో కేసు అనంతరం 2000 మంది రీట్వీట్ చేశారు కదా, వారికి నోటీసులు ఇస్తారా లేదా టార్గెట్ చేసినట్లే ఉంటుంది అని చేసిన పోస్ట్ ఆమె ట్రాన్స్ఫర్ కారణమైందనే చర్చ ఉంది. టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రపంచ సుందరి పోటీలను దగ్గరుండి స్మితా సబర్వాల్ చూసుకుంటున్నారు. అయితే ఈ సమయంలో మేడం పై వేటు ఉండదు. అందాల పోటీలు ముగిసిన తర్వాతే వేటు ఉంటుందని అందరూ భావించారు. కానీ సర్కారు తక్షణమే వేటు వేసి ఆ బాధ్యతలను కూడా మరో ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ కు అప్పగించింది. దీంతో ప్రభుత్వం ఆఫీసర్ పై ఎంత సీరియస్ గా ఉందో తెలిసిపోయింది. అయితే ప్రభుత్వంతో మంచిగా ఉన్న వారికి కీలక బాధ్యతలు ఇస్తూనే ప్రభుత్వం పట్ల అనుకూలంగా లేని వారిపై వేటు వేస్తామని చెప్పకనే చెప్పింది. ఇకనైనా బీఆర్ఎస్ హయాంలో పనిచేసి అదే ముద్ర కొనసాగిస్తున్న అధికారులు కావచ్చు, ఇప్పుడు పోస్టింగ్ లో ఉన్నవారు కావచ్చు, ప్రభుత్వ పాలసీలకు తగ్గట్లు పాజిటివ్ గా పనిచేయకపోతే ప్రభుత్వం వారిపై వేటు వేయడానికి, ప్రాధాన్యత లేని పోస్టింగ్ లో వేయడానికి కానీ వెనుకడుగు వెయ్యదని ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు రాజకీయ వర్గంలో చర్చ జరుగుతుంది. చూద్దాం మరి ప్రభుత్వం పట్ల అధికారుల తీరుపై వస్తున్న విమర్శలను ప్రభుత్వంతో కలిసి పనిచేసి పోగొట్టుకుంటారా లేదా మార్పులు సహజమే అని వారి తీరు కంటిన్యూ చేస్తారో.